న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదం వీరయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ బీజేపీకి దేశవ్యాప్తంగా 200 సీట్లు కూడా రావడం లేదని, కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గానికి ఎంపీ కవిత చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఎవరికి ఉద్యోగాలు కల్పించలేదని, ప్రధాని మోదీ ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం ఒక పరిశ్రమ సాధిస్తానని, సింగరేణి బొగ్గు గనుల విస్తరణకు కృషి చేస్తానని, ఇల్లందులో ప్యాసింజర్ రైలు పునరుద్ధరణకు కృషి చేస్తానని బలరాం నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ ఇక్కడ బలరాం నాయక్ ని గెలిపించుకుని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పొందుతామని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో సాధిద్దామన్నారు. ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలుస్తామో లేదో తెలియదు, ప్రభుత్వం వస్తుందో లేదో తెలియదు, కానీ మన మీద నమ్మకం ఉంచి కనకనని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకున్న తర్వాత సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని కూడా అమలు పరుచుకొని ఈ రోజు మనకు ఒక హక్కు ఉంది. గతంలో ఎలక్షన్కి పోయినప్పుడు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పాము. ఈ రోజు అన్ని కూడా చేస్తా ఉన్నాం. చేసినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో నమ్మకంతో మాత్రమే ఓటేసినటువంటి ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజే 57,000 మెజారిటీ ఇస్తే ఈ రోజు గెలవడంతో పాటు గెలిపించుకోవడంతో పాటు చేస్తున్నటువంటి పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోజు అందరూ కూడా అనుభవించే స్థాయికి స్వేచ్ఛాయుతంగా 100 రోజులు పూర్తి చేసుకొని స్వాతంత్ర జీవితంలో గడుపుతున్నటువంటి మనందరం కూడా ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ఓట్లాడటానికి సర్వ హక్కులు కలిగి ఉన్నాం. ఆ హక్కులతోటి పెద్దలు బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీ తోటి మొన్న సిలిండర్ వచ్చినప్పుడు చెప్పారు 75,000 చిలుకు మెజారిటీ తోటి ఒక ఇల్లందు నియోజకవర్గాన్ని మనం గెలిపించే విధంగా ముందుకు పోవాలని, ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులున్నా అందరం కూడా ఐకమత్యంగా పనిచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశానుసారం 100% కమిట్మెంట్ తోటి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో ఈ ప్రాంతంలో ఎంపీగా మంత్రిగా పనిచేసి తిరిగి మనందరి ముందు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం అనేది మనందరం కూడా సంతోషపడాలి, శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే అందరితో మమేకమై నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేయాలి. సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చుకోవడం ఒక గొప్ప ఆలోచన లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి మరి పెద్దలు బలరాం నాయక్ గారు. వారిని ఇప్పుడే చాలా మంది వక్తలు చెప్పారు. తప్పకుండా ఇల్లందు నియోజకవర్గంలో గొప్ప మెజార్టీ తీసుకురావాలి. ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ వచ్చిందో దానికంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పుకోవడం. అందుకే ఇది బహిరంగ సభ కాదు, పంచాయతీకి 5 చొప్పున ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో, పాల్గొని పార్టీ కోసం సేవ చేస్తారో వారిని పిలిపించి పార్టీ ఏ విధంగా చేస్తే పార్లమెంట్ అభ్యర్థికి మెజార్టీ వస్తుంది, ఆ మెజార్టీ తోటే విజయాలు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి పిలిచినందుకోసమే. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి, మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో 2 నెలలు సమయం ఉంది. అందరం కూడా ఆడుతూ పాడుతూ పార్టీని ముందు తీసుకుపోయి పార్టీ గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. మరి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు మొన్ననే మన ప్రీతం నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. 5 గ్యారంటీలు కూడా ప్రజలకు వద్దకు తీసుకుపోయి గడప గడపలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ సోనియమ్మ నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి. ఓటు హక్కే, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి లేదు. గతంలో చూసాం మనం
10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేసి 10 సంవత్సరాలు గద్దెరెక్కిన పార్టీని ప్రజలే తిరస్కరించి బయట పక్కకు పెట్టిన పరిస్థితి. కాబట్టి దయచేసి మిత్రులారా, కార్యకర్తలందరూ కూడా మహిళా సోదరులను వెంటేసుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి గడపలో కూడా మనం ఇచ్చే పథకాలు ప్రజలకు తీసుకుపోయి మనం తప్పకుండా బలరావు నాయక్ గారి పెద్ద విజయాన్ని అందించే బాధ్యత తీసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ మీరు బలరావు నాయక్ గారు గెలిచిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బలరావు నాయక్ గారు గెలవాలి, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ముసలమ్మది రోడ్డు ఉన్న చూడు, ముసలమ్మ జాతరకు పోతాం, గుట్టకు పోతాం, అది మొత్తం ఫారెస్ట్ పెయింటింగ్. అది మాత్రం నువ్వు చేయాలి. ఫారెస్ట్ పెయింటింగ్ ఉన్నది కాబట్టి ఫారెస్ట్ పెయింటింగ్ లో కూడా ఆయనకు సహకారం మంచిగా అయింది మనకు. కాబట్టి అది కూడా ఏమమ్మా ఎల్లో డిజైనా రైల్వే స్టేషన్ 100% చేస్తా తల్లి, 1000% చేస్తా నేను. రైల్వే ఇగో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే నేను గొప్పగా చెప్తానని మీరు అనుకోవద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు తప్ప ఏ ఎంపీకి తెలియదు, ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు తెలంగాణలో. నేను ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నది, మీరు హైదరాబాద్ లో సెక్రటరియట్ ఎట్లా పోతారో నాకు అన్ని ఆఫీసులు తెలుసు. ఆడో దాని పక్క విజ్ఞాన భవన్ పక్క నేను అన్ని ఆఫీసులు తిరిగి, అంటే నేను ఎంపీ కాకపోతే అసెంబ్లీలో జాబ్ చేసినప్పుడు నాకు అన్ని తెలుసు కాబట్టి అది అక్కడికే పోతున్నా. ఏదైనా మారితే మళ్ళీ తెలుసుకుంటా. నేను డెఫినెట్ గా నేను తీసుకొస్తా 100%. నేను ఏ మంత్రి ఉన్నా కూడా ఆయన తీసుకొస్తా. గ్యారంటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవుతుంది. మీ ఆశీర్వాదంతో నేను కంపల్సరిగా ముందుకు నడుస్తా. వారికి 200 సీట్లు దాటలేవు. ఎందుకు దాటలేవు అంటే 10 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమి లేదు. 15 లక్షల రూపాయలు ఇస్తాడు, దానికి ఏలే, వాడు ఏం చేయలే. ఆయన షో పుటప్ తప్ప, ఫేర్ అండ్ లవ్లీ, మోడీ గారికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాడు తప్ప, బోర్డర్ రాసుకున్నాడు తప్ప వారికి ఏం లేదు. డ్రెస్సింగ్ చేంజ్ చేసుడు వస్తుంది, డ్రెస్సులు మాత్రం మారుస్తారు. ఆయన ఏం చేయడు, కార్యకర్తలకు ఏం చేయడు. ఈయన కూడా అంతే. ఇక్కడ ఉన్న మన ఎంపీ కూడా అంతే, సికింద్రాబాద్ ఎంపీ, ఆయన కూడా ఎర్రది ఎట్లా పుచ్చుకుంటారు చూసినా మీరు. ఆయనకు అవి తప్ప ఇంకేం తెలియదు ఆయనకు. ఆడు ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ ఎక్కువ వాడతాడు, బ్యూటీ పార్లర్ పోతాడు. ఆయన కూడా ఆయన మజా అట్లే కానీ తప్ప ఇంకేం చేసేది లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ భారతదేశానికి దిశ చూపించేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.